హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరిమళ స్టోరీ. ఈరోజు ఏంటంటే పూరీలు బాగా రావాలంటే ఏం చేయాలా? హోటల్ పూరీలేమో బాగా పొంగి మెత్తగా ఉంటాయి, ఇంట్లో పూరీలు చేస్తేనేమో ఆయిల్ అంతా పట్టుకొని అప్పడంలా ఉంటాయని పూరీ చేయడం కూడా మానేస్తారు చాలామంది. అసలు అలా ఏం కాదండి. ఇప్పుడు నేను చెప్పేదాన్ని బట్టి మీరు చేశారంటే ఇంట్లో పూరీలు బాగా పొంగి మెత్తగా ఆయిల్ కూడా పట్టుకోకుండా వస్తాయి. ఓకేనా? ముందుగా నేను 3 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. అందులోకి కొద్దిగా ఉప్పు, చిటికెడంత చక్కెర. పూరీ పిండిలోకి అంటే పూరీలు చేసే పిండిలోకి నూనె వేయరండి చాలా వరకు, కానీ నేను 1 టేబుల్ స్పూన్ నూనె వేసి మొత్తం పిండి అంతా కలిసేలా కలిపాను. ఓకేనా? చక్కెర, ఉప్పు, నూనె. ఇప్పుడు కొద్ది వాటర్ వేసుకుంటూ ముద్దలా కలిపాను. ఆ పిండి ముద్ద ఎలా ఉండాలంటే మరీ గట్టిగా కాదు, మరీ మెత్తగా కాదనమాట, నార్మల్లో ఉండాలి. ఇప్పుడు కలిపిన పూరీ పిండి ముద్దని పక్కకు పెట్టేసేయండి, మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు నానిపోతుంది అన్నమాట బాగా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పూరీలు కాల్చుకోవాలంటే నూనె బాగా వేడిగా ఉండాలండి. ఓకేనా? నూనె బాగా వేడిగా ఉండాలి. అలాంటప్పుడు మనకి పూరీలు అనేటివి బాగా కాలి పొంగుతాయి. ఓకేనా? అండ్ అలాగే పూరీకి నూనె కూడా పట్టుకోదు. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను ముందుగానే పూరీలన్నీ తిక్కి పెట్టుకున్నాను, నూనెలో వేసాను. చూడండి, చూస్తున్నారా ఎంత బాగా పొంగుతున్నాయో? అండ్ అలాగే రెడ్ కలర్లో కూడా వస్తాయి చూడండి. అంతే, ఇంతే అండి, సింపుల్. మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి పూరీలు. అండ్ అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పరిమళాస్ డైరీ.